ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే విశ్వాసం. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఫెయిత్. మనలో విశ్వాసాన్ని అధికం చేయటం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే అనేక కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తూ వచ్చాడు. మొదటిగా మనం రక్షించడం అనేటువంటిది గొప్ప గొప్ప కార్యం, గొప్ప మేలు. మనం రక్షించిన నాటి నుండి సంఘముగా కూర్చాడు. ఇది ఇంకొక మేలు. అనాథులుగా విడవలేదు. ఆ తర్వాత ఏం చేశాడంటే సంఘముగా మనకి గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఈ లోకంలో ఎవ్వరికి ఎప్పుడు ఇవ్వనటువంటి అధికారం, ప్రవక్తలకి కూడా ఇవ్వనటువంటి గొప్ప అధికారం, భూమి పుట్టిన మొదలుకొని ఎవ్వరికి ఉన్నటువంటి అధికారాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఏమిటి అధికారం? భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకం ముందు బంధించబడుతుంది. భూమి మీద మీరు దేన్ని విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పబడుతుందని ప్రభు సెలవిచ్చాడు. కనుక సంఘానికి ఎంతటి అధికారం అంటే రాజ్యాలను కూడా తల్లకిందులు చేసేటువంటి అధికారం, భూలోకాన్ని తల్లకిందులు చేసే అధికారాన్ని సంఘానికి ఇచ్చాడు. సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఇంతకంటే ఇంకా వివరించడం మానవ భాషలో వీటి ఇంకా హద్దులు లేవు. కనుక మనం వివరించడం చాలా అంత గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఈ సంఘానికి మనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినప్పుడు, కుమారి నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది. విశ్వాసం ఉంటే బాగుపడతారని మనం అనేక దినాల నుంచి మాట్లాడుకుంటూ వస్తాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో ముచ్చటిస్తున్నాడు. విశ్వాసం ఉంటే బాగుపడతాం. విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం ఉండాలి అంటే ప్రభు దానికి ఒక పరిమాణం కూడా చెప్పాడు. మినిమం ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. దేవుడు పెద్ద 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 కొండలు పగిలించే విశ్వాసం, బండలు ఎట్టి కాదు కానీ ఒక ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలి. ఇక్కడ మనం చూసాం, అక్కడున్న స్త్రీ ప్రభునందు విశ్వాసం ఉంచింది, ఆమె బాగుపడింది, గొప్ప స్వస్థత ఆమె పొంది సంతోషంగా తిరిగి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా, వారు ఎవరైనప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఏ జాతి అయినప్పటికీ, ఏ మతమైనప్పటికీ, ఎవరైనా కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో అందరినీ చేర్చుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరినీ ప్రేమించున్నాడు. అందుకే అందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడంటే పాపుల కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే టు సీక్ అండ్ సేవ్ దట్ విచ్ ఈజ్ పెరిషింగ్, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ లోకమంతా కూడా ఈనాడు నాశన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎంతో భయంకరమైన పరిస్థితి. దినదినం ఏం జరుగుతుందో అర్థం కాదు, రేపేమవుతుందో అసలుకి అర్థం కాదు. ఒక్కొక్కసారి న్యూస్ చూస్తుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితులు భౌగోళికంగా, మరి సామాజికంగా, మరి శాస్త్రపరంగా రకరకాల మార్పులు జరుగుతున్నాయి. అంటే టెక్నాలజీ కూడా అర్థం కానంత మార్పులు ఈనాడు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని మనుషుడు ఆలోచించే లోపలనే మరొక కూడా జరుగుతుంది. ఈరోజు మనిషికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అయితే దేవుడు వీటన్నిటి గురించి కాదు కానీ వీటన్నిటిని కూడా దేవుడు చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఆ దేవుడు ఉన్నాడని రుజువుపరచుకోవడానికి. He want to show himself, he want to prove himself that his existence was there, is now, is there and will be there forever and ever. దేవుడు ఎన్ని చేయడానికి కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనుషులు గుర్తించాలి. మర్చిపోతున్నాడు. చాలా బిజీ అయిపోయాడు మనుషులు ఈరోజు. అయితే విశ్వాస భ్రష్టుడైపోతున్నాడు. ఎవరు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు? ఎవరవుతున్నారు తెలుసా? ఒక్కసారి తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యించి
విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్తున్నాడు. విశ్వాస భ్రష్టులయ్యే దినాల్లో ఉన్నాం ఈరోజు, సందేహమే లేదు. గొప్ప గొప్ప ఇది విశ్వాసులు అన్న వాళ్ళు కూడా భ్రష్టులైపోతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకనంటే ఎందుకు అక్కడ రాయబడం చూడండి, మోసపరుసు ఆత్మలు, దయ్యముల బోధ. దయ్యముల బోధ, దయ్యాలు కూడా బోధ చేస్తాయంటే అవును, దయ్యాలు మనకంటే చాలా నైపుణ్యంగా బోధ చేస్తాయి. దయ్యాలు చాలా నైపుణ్యంగా ఆకర్షిస్తాయి. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, అంత్య దినాలలో లేదా కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ వల్ల మోసపోతున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. వేషధారణ, పైన ఒకటి, లోపల ఇంకొకటి, తెర మీద ఒకటి, తెర వెనక ఒకటి, వీధిలో ఒక నాటకం, ఇంటిలో ఒక నాటకం, సంఘంలో ఒకటి, మనమేం తక్కువ కాదు, రైట్? ఇలాంటి మోసపరిచేటువంటి ఆత్మలు సంచరిస్తున్నటువంటి దినాలలో మోసపరచబడుతూ విశ్వాస భ్రష్టులు అవుతారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకనే దేవుడు ఈ సంవత్సరం మనకి మన సంఘాన్ని ప్రేమించి అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. బహుశా మీరు అనుకున్న ఇదే వాగ్దానం. ఈ వాగ్దానంలో ఎంత అర్థం ఉందంటే, మనం బ్రతకాలంటే విశ్వాసం కావాలి. మనం బ్రతకాలంటే విశ్వాసం లేకపోతే చచ్చిపోతాం. యు విల్ డై. బై ఫెయిత్ విల్ లివ్. కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సీమోనుకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. సీమోన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. రండి, ఈ విషయాన్ని మనం చూద్దాం. దేని విషయంలో? ఈ నమ్మకం విషయంలోనే, ఈ విశ్వాస విషయంలోనే. పేతురు సీమోనుతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇప్పుడు 2వ భాగం చదివాం కదా, చూడండి ఎంత, 22, 31, 32. మళ్ళీ ఒకసారి చదువుదాం, అందరం కలిసి చదువుదామా? రైట్. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని వేడుకొనెను గాని నీ నమ్మిక తప్పుకోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చూడండి, దీనికంటే ముందు కొన్ని వచనాలు కూడా చదివితే కొంచెం బాగుంటుంది. 24 నుంచి చదువుకుంటూ వద్దాం అందరం కలిసి. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం నుండి 32 వచనాలు మనందరం కలిసి చదువుకుంటూ పోదాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనండి, అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలను, అధిపతి పరిచారకుని వలను ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చడికై నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను. ఇప్పుడు చూద్దాం. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిన కానీ నీ నమ్మిక తప్పుకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చూడండి, ఇక్కడ ప్రభు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? సాతానుడు జల్లించాలి. గోధుమలు ఎలాగా జల్లెడలో వేసి జల్లిస్తారో అలాగా మిమ్మల్ని కూడా జల్లిస్తూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, పైన 24 వచనం చూడండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టెను. ఇది సైతాన్ ఆలోచన. ఎవడు గొప్పవాడు అంటే ఏంది? ఒక రకమైనటువంటి గర్వం.
ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రైడ్. ఎవరిలోనైతే ఈ గర్వం వస్తుందో వానిలో ఎవడు పనిచేస్తాడో తెలుసా? సాతానుడు పనిచేస్తాడు. సాతాను యొక్క గుణం ఇది. ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ సాటాన్. దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ నాట్ ఆఫ్ ద గాడ్. ద ప్రైడ్ ఆర్ ప్రౌడ్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. కాబట్టి ఇక్కడ వీళ్ళలోకి వచ్చింది ఇది. ఎవరిలోకి? శిష్యుల్లోకి వచ్చి పడిపోయింది ఇది. ఏ సమస్య? మీలో గొప్పవాడేవాడు, మనలో గొప్పవాడేవాడు, మనం కూర్చున్నవాడు ఎవరు గొప్ప? చూసావా? నేను గొప్ప అని ఇక్కడ నిలబడేవాడు అనుకునే అవకాశం ఉంది. లేకపోతే కొట్టేవాడు నేను గొప్ప అనుకోవచ్చు. రకరకాలుగా ప్లే చేసేవాళ్ళు, రకరకాలుగా ప్రైడ్ అనేది మనకు తెలియకుండానే మనలో ప్రవేశిస్తూ ఉండదు. చూసారా? ఈ గర్వం అనేది సాతాను యొక్క గుణం, సాతాను దూత. ఏం చేస్తున్నాడు వాడు? వారికే మధ్య స్విచ్ పెట్టాడు. అది వాళ్ళకి అర్థం కాదు. ఎవరికి? ప్రభు శిష్యులకి అర్థం కాలే. ఎప్పుడు వచ్చిందో ఈ సమస్య వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నాడు ఎవడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు, ఎవడు గొప్ప? నేనే గొప్ప, నేను ముందు వచ్చాను, నా తర్వాత నేను నిన్ను పిలుచుకొచ్చాను, ముందు నేను కదా వచ్చింది అని. ఒకేనంటే లేదు, నువ్వు నన్ను పిలిచావంటే నా ముందు ఆయన నేను వచ్చాను, తర్వాత నేను నా పని పెట్టుకొని వచ్చాను. ఇట్లా రకరకాల వివాదాలు వారిలో జరుగుతున్నాయి. అయితే ఎవడు గొప్ప? ఎవడు గొప్ప? కనుక ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఈనాడు సంఘాలలో ఇదే ప్రవేశించింది. ఈనాడు సంఘాలలో ఎవడు గొప్ప అనేటువంటి సైతాను గుణం ప్రవేశించింది. ఈరోజు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, సాతానుడు మిమ్మల్ని జల్లిస్తున్నాడని చెప్తున్నాడు. జాగ్రత్త, నువ్వు జారిపోతావు, నువ్వు పట్టు దొరుకుతావు వాడికి. ఎవడు గొప్ప అనే ఫీలింగ్ నీలో కలిగిందంటే, లేదా నేనే గొప్ప, అన్నీ నేనే చేస్తున్నాను, అంతా నా వల్ల జరిగింది, అంతా నేనే అని అనుకున్నావంటే పడిపోతావు. నువ్వు సాతాను యొక్క దూతగా వాడబడుతున్నావని అర్థం. పౌలు ఏమన్నాడు? నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను కాదు, నాట్ ఐ బట్ క్రైస్ట్. ఈనాడు ఈ గుణం మనలో రావాలి. ఐ అనేది తొలగిపోయి క్రీస్తు అనేది, నేను కాదు క్రీస్తు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నంటే దేవుని దయ, ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప, ఈరోజు మనం అందరం దేవుని దయ. ఆ దేవుడు మనల్ని రక్షించాడు. మనుషులను రకరకాలుగా దేవుడు వాడుకుంటాడు. వాడేటువంటి నైపుణ్యము దేవుంది, వాడబడే వస్తువుది కాదు. రైట్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. వాడేవాడు దేవుడు. ఒక వస్తువుని నైపుణ్యంగా వాడేవాడు దేవుడు. ఆ వస్తువుని చేసిన వాడు దేవుడే. ఆ వస్తువుని వాడుకునే అధికారం కూడా దేవునికే ఉంది. ఈ వస్తువు గర్వించడానికి ఏమీ లేదు అక్కడ. మనం కూడా అలాంటి వస్తువులమే. దేవుని చేతిలో సాధనాలు, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పర్పస్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఉద్దేశాలు. అయితే ఇక్కడ ఏది గొప్ప ఏది తక్కువ అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే ఒక శరీరంలో ఏ అవయవం కూడా తక్కువ కాదు, ఏ అవయవం కూడా గొప్పదేం కాదు కదా. ఏది అంత గొప్పదేం కాదు. కనుక ఇప్పుడు మీరు అనుకోవచ్చు గుండె చాలా ముఖ్యమైనది అని అనుకుంటే, గుండె కొట్టుకోవాలంటే ఆక్సిజన్ కావాలి. రైట్? ఇప్పుడు ఎవరు గొప్ప? ఊపిరితిత్తులు నేను గొప్ప అంటే అదవా, నేనే గొప్ప, నేను లేకపోతే నీకేడదే అంటది. మొన్నదాకా వచ్చిన రోగం దాని మీదనే ఎఫెక్ట్. దేని మీద? లంగ్స్. గుండె కాదు, గుండె ముఖ్యం కాదు, లంగ్స్ గొప్ప అనుకో. లంగ్స్ నేను గొప్ప అనుకుంటే ముక్కులు ఏమంటాయి? నేను ఇక్కడ అలౌ చేయకపోతే నీకు అక్కడెక్కడది. చూసారా? ఇట్లాగా ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది ఆ తలపు రావటమే ఫులిష్నెస్, ది డెవిల్ యాక్ట్. ఈనాడు సంఘాలలో అలాంటి ఇది ప్రవేశించి రకరకాలుగా సాతానుడు జల్లిస్తుంటే ఒక్కొక్కరు అటు కొట్టబడి ఇటు కొట్టబడి, ఇటానగలు అటు కొంతమంది పోయారు, ఇటానగలు ఇటు కొంతమంది పోయారు.
ఇట్టెట్టానో ఇక్కడ కొంతమంది రాదు. ఇప్పుడు అది పరిస్థితి. కాబట్టి ప్రభు ఏం చేసేటప్పుడు వారి కొరకు ప్రార్థన చేశాడు. నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థన చేశాను. సీమోను, ఓ సీమోను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఈ నమ్మకంలో పడిపోవద్దు, నువ్వు ఈ విశ్వాసంలో పడిపోవద్దు. నువ్వు స్థిరంగా ఉండి నువ్వు బలము పొంది నువ్వు నీ సహోదరులు కూడా ఏం చేయాలి? బలపరచు. అది ప్రభు ఇచ్చినటువంటి కమాండ్, రెస్పాన్సిబిలిటీ పేతురికి. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఆవేశపరుడు చూడండి అక్కడ ఏమంటాడు కింద ఏమంటున్నాడు? 33. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళటకు సిద్ధంగా ఉన్నానని ఆయన తనకు. ప్రభు చెప్పేది ఇది, సార్ చెప్పేది ఇది. కొంతమంది అలా ఉంటారు, నేను అసలుకి దేవుడి కోసం ఏదైనా చేస్తానంటారు, కోడికలకి లేటుగా వస్తాను. దేవునికి నేను అసలు ఏంటి, దేవుడు నాకు కల్లో కనపడ్డాడు అంటారు. వారకొడికి జీవం సంఘ ప్రార్థనలకు రారు, దేనికి రారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడేది. ఎంత అన్యాయం! ఇది పేతురు కూడా అట్టగుతాయి. ఏమంటున్నాడు? అరే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ విశ్వాసం స్థిరపరచబడాలంటే ప్రభువా నీ కొందనాలు నా కొరకు ప్రార్థన చేసేవాని అనాల్సింది పోయి నీ కోసం చెరసాల్లో కూడా వస్తా పలా. ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమనుకుంటున్నావు? ఉంది ఇంకా ఏం లేదు, గర్వం ఇంకా ఉందా ఈలో. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే ఆయనకు ఒక మాట చెప్పాడు, నాయన నువ్వు ఎక్కడికి వస్తావు చూడని చెప్పి ఏం చెప్పాడు చూడండి. కోడి కోయికి మునిపే 34 ఆయన పేతురు, నన్ను ఎరగవని మారు చెప్పు వరకు లేడు కోడి కూయదని నీతో చెప్తున్నా. పేతురు లైఫ్ బయట పెట్టాడు. పేతురు ఏం చేయబోతాడు ముందుగానే చెప్పాడు, జరగనే జరగదు. తర్వాత ఏం చేశాడు? నేను ఎరగను కదా. తర్వాత ఏం చేశాడు చూడండి, 57 వచ్చింది చూడండి. అందుకు పేతురు, అమ్మాయి నేను అతని ఎరగనను. ఓ అమ్మాయి, చిన్న అమ్మాయికి దగ్గర, ఓ అమ్మాయి నేను నిన్ను ఎరగను, నేను ఎరగను, తెలీదా? చిన్న పిల్ల దగ్గరే నిలబడలేనుడు చెరసాలకు వస్తాడంట. కనుక ప్రియులరా, మాటలు కాదు క్రియల్లో కనిపించాలి మన విశ్వాసం అనేది. క్రియలు లేని విశ్వాసం మృతం. ఈ నమ్మకం నా నమ్మకం క్రియలలో, పరీక్షలలో పరిశోధించబడినప్పుడు నిలవాలి. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. పేతురును కూడా పరీక్షించినాడు. ముందుగానే చెప్పాడు, నువ్వు పోతావు, నిలబడలేవని. అయినా లేదు ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి పేతురు తిరిగి ఆయన కట్టుకోగలిగినాడు. ప్రభు ఆయన కొరకు వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు కాబట్టి పేతురు తర్వాత దినాల్లో తిరిగి ప్రభు కృపకి పాత్రుడయ్యాడు. ఈరోజు మనం కూడా దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడుండి ఇంకా నేను కూడా మాట్లాడుతున్నాను. లేకపోతే నేను కూడా నా చాప్టర్ కూడా ఇక్కడ పోయేది, ఎటో గాలిలో కలిసిపోయేవాడు. ఏ పాటి వారు మన ప్రభు మన కొరకు ప్రధాన యాజకుడుగా పరలోకమందుండి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మన బలహీనతలను బట్టి మనమందరం బలహీనులని. దేవుడి కృప వల్ల ఈరోజు ఇక్కడ ప్రభు సన్నిధికి రాగలిగావు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకంటే దేవుడిచ్చే అధికారాన్ని నువ్వు వాడుకుంటున్నావు. ఎంతోమంది ఆధిక్యత లేక, ఎంతోమంది రాలేక, అనుకూలత లేక, కొంతమంది అయితే మర్చిపోయి, చాలామంది అనుకూలత లేక కొంతమంది ఉంటారు పాపం, డ్యూటీలు అవి పరిస్థితులను బట్టి రాలేక. కొంతమంది మర్చిపోయి ఈ మొబైల్ లోకంలో, సైతాను లోకం వలలో చిక్కుకొని పోతారు. సాతానుడు వేసే వల ఉంది, దానికి ఇంగ్లీష్లో నెట్ అని పేరు. ఏంటది? నెట్. ఇంటర్నెట్ ఎక్కడ ఉంటుందంటే లోపలే ఉంటుంది నెట్, బయట కూడా ఉండదు. ఆ నెట్ నీకు కనపడదు. సాతానుడు వేసే వల నీకు కనపడదు, లోపలే నీకు వేస్తుంది.
హృదయంలో నీకు నెట్టేసిన నీ కళ్ళకి కళ్ళు కాళ్ళు హృదయం మొత్తం బంధించబడుతుంది దాంట్లో. యూ కెన్ నాట్ మూవ్. ఇలాంటి వలలో ఈరోజు సాతానుడు బంధించాడు చాలా. కాబట్టి మనం ఏం చేయాలి? సాతాను యొక్క బంధకాలను విప్పాలి. సంఘానికి దేవుడిచ్చిన అధికారం అదే కదా. మత్తయి సువార్త 18వ వచనం. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ప్రవేశించే ముందు మాట చదువుకున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదవాలి. రీడ్ ఆల్ టుగెదర్. భూమి మీద మీరు వేటిని బంధించులో అవి పరలోకమందు బంధించబడను. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడనని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి? మనకి, కూర్చున్న మనకి, సంఘానికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు భూమి మీద దేన్ని విప్పితే పరలోకంలో విప్పబడుతుంది. ఆటోమేటిక్ రియాక్షన్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రిమోట్. పరలోకంలో దేవుడు ఈ రిమోట్ మన సంఘానికి మన చేతుల్లో పెట్టాడు. ఈడ బటన్ నొక్కావంటే అక్కడ ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఓపెన్ చేశారంటే ఇంకెవడు మూయలేడు కదా. ఆయన ఒక్కసారి ద్వారం తెరిచాడంటే ఎవడు మూయలేడు. ఆయన మూస్తే ఎవడు తీయలేడు. ఎవడ తరం కాదు. గెద కొట్టుకున్నవాడు అల్ల కాదు, ఆడపడి సావటం వాడు. అయితే ఇక్కడ భూమి మీద ఇప్పుడు మనం చేసే ప్రార్థనలో సాతాను కార్యాలను మనం బంధించామంటే ఇంకెవ్వడు కూడా తీయలేడు. రీసెంట్లీ చెప్పిన గుర్తుందో లేదు, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. వీరంగూడలో ఒక సహోదరికి దురాత్మ ఉంది. ఆమె ప్రార్థన చేశాను సంఘంగా. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో నేను ఒక వర్డ్ వాడాను. ఏంటంటే నాకు గుర్తుంది, ప్రభువా సైతాను శక్తులను, ఈమెలో ఉన్న శక్తిని బంధించమని ప్రార్థన చేసి, మేము బంధిస్తున్నాం, యేసునామములో బంధిస్తున్నాం అని చెప్పి ఈమెకి విడుదల దయచేయమని ప్రార్థన చేశాను. విడుదల దయచేయమని నేను ప్రార్థన చేశాను. బాగా వినాలి. విడుదల చేయాల్సింది ఎవరు? కాదు, మనది. ఇక్కడే మనం పొరపడుతున్నాం. నేను అక్కడ పొరపడ్డాను. విడుదల చేయాల్సింది మనం. విప్పేది మనమే, బంధించేది కూడా మనమే. గుర్తుపెట్టుకోండి. కట్టేది నువ్వే, విప్పేది కూడా నువ్వు. ఇంక దేవుడిని అడిగేది నువ్వు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీఆర్ బైండింగ్ ఆల్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్ అంటే క్లోజ్. దట్స్ ఇట్. అయిపోయింది. తర్వాత నేనేం చేశాను? అలవాట్లో పొరపాటుగా, ప్రభా ఆమెలో ఉన్న దురాత్మ పోయేటట్టుగా నువ్వే ఇది వెళ్ళగొట్టమని ఏదో ప్రార్థన చేశాను. అయిపోయింది. విడిపించమని ప్రార్థన చేసింది. అయిపోయింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, కళ్ళు తెరిచిన తర్వాత అమ్మ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అంటే, అలాగే ఉంది. అర్థమైంది. ఇది ఇంకా అవ్వాలి. ఏంటి పచ్చి నీ కథ ఏంటి చెప్పు అంటే, వెళ్తావా వెళ్ళవా, నీ కథ ఏంటి? మరి ఇంకొక స్టెప్ ముందుకేసావంటే నీ కథ, నీ వ్యవహారం క్లోజ్. భస్మం అయిపోతావు నువ్వు. ఇక పాతాళాన్ని తొక్కివేయాల్సి వచ్చిందంటే, నన్ను బంధించండి, నాకు అన్ని సంఖ్యలు ఉన్నాయి, నేను పోలేను అని చాలా నెమ్మదిగా చెప్పింది. అన్ని సంఖ్యలు. ఇప్పుడు ఏం చేయాలా? వెంటనే గుర్తొచ్చింది. ఏంటి? దేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మీరు భూమి మీద దేన్ని విప్పుతారో అది పరలోకంలో నేను విప్పుతాను. దేవుడు ఇప్పుడంటే ఇది విడిపోతుంది. దేవుడు ఆటోమేటిక్ విప్పుతాడు. ఎప్పుడు విప్పుతాడు? నువ్వు విప్పితేనే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకుందాం, మరి మళ్ళీ ప్రార్థన. ప్రభువా, ఈమెలో ఉన్న దురాత్మను యేసు నామములో ఇప్పుడు ఇక్కడ విప్పుతున్నాం అని చెప్పి ప్రార్థన చేసి కళ్ళు తెరిచినాక వెళ్ళిపో అంటే ఇంకెళ్ళిపోదు. పోత ఏమని కూడా తీసుకుని పోతుంది. అది అంత తెలియగలదు. కోతి కనుక పోయేటప్పుడు డబ్బా తీసుకుని పోయేటట్టు ఏమని తీసుకుని ఆమెను పట్టుకుని ఆమెను పట్టుకున్నారు అందరూ. అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం చాలామందికి తెలియదు. ఒక్కోసారి మేము కూడా పొరపడతాం, ఒక్కోసారి బై మిస్టేక్. అర్థమైపోద్ది, రియాక్షన్ అర్థం. అదే చెయ్యాలి కూడా చాలా మంచిది తెలుసా, మనకే గుర్తు చేస్తాయి.
అది గుర్తు చేసే నాకు గుర్తొచ్చింది. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ప్రియులరా, మన ఈ రాత్రికాల సమయంలో ఇలాగ జల్లించబడి దేనివల్ల నేను నేను అని సంఘాల్లో కలవరాలు పుట్టించుకొని కుక్కల చింపిన ఇస్త్రాకులు అయిపోతున్నటువంటి దినాల్లో ప్రార్థించాలి. ప్రభువా, సంఘాలలో ఉన్న సహోదరులు, నీ బిడ్డలు నీ రక్తంతో కడగబడిన వారు ఏకమవునట్లు, అందరూ కూడా ఒక్కటై ఒక్క కుటుంబంగా జీవించినట్లు మాకు సహాయం చేయి. యేసు నామములో అందరినీ కూడా ఐక్యపరచమని ప్రార్థించాలి. ఎవరినైతే సాతానుడు జల్లిస్తూ ఉందో వాని యొక్క జల్లెడులో ఇరుక్కుపోయి ఎవరు కూడా దానికి బందీలు కాకుండా మనం ప్రార్థించాలి. ఏమని చేయాలి? ప్రభువా, సాతాను బంధకాల్లోనికి ఎవరు పోకుండా చేయి. రెండోది, ఒకవేళ ఆల్రెడీ బంధించబడి ఉంటే, ఉన్నారు సార్లు, పెద్ద పెద్ద సార్లు ఉన్న బిగ్ బిగ్ ఫిష్లే ఉన్నాయి. ఎక్కడ? దాని జల్లెడు ఇరుక్కుపోయిన చాలా బిగ్ బిగ్ ఫిష్లు. ఇవి కూడా బోల్డ్ హెడ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంటుకలు ఊడిపోయి ఉంటాయి, ముసిలి వాళ్ళు కూడా చిక్కుని ఉన్నారు. బిగ్ బిగ్ ఫిష్. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా ఏం చేస్తారు సాతానుడు? పడవేస్తుంది. పడిపోయినారు చాలామంది. సంతోషించే సమయం కాదు, దుఃఖముతో, బాధతో, వేదనతో వారి కొరకు ప్రభువా, సాతానుడు బంధించి ఉన్నారు, వారి బంధకాలలో ఉన్నవారు యేసు నామములో విప్పుతున్నామయ్యా. మా పెద్దలు, మా సహోదరులు, మా పరిశుద్ధులు, నీ బిడ్డలందరూ నీ నామంలో నీవు రక్షించుకుని వారందరూ కూడా సైతాను సంఖ్యలు విప్పబడి వారు విడుదల పొందినట్లుగా ప్రార్థించారు. చాలా సీరియస్ ప్రేయర్. ఇదే మెయిన్ మన హోప్. చాలామంది సంఘ ప్రార్థనలకి ఇది రాలేకపోతున్నారంటే కారణం రకరకాల బంధకాలు ఉన్నాయి. బంధకాల్లో ఉన్నారు, పైకి బాగానే ఉంటారు, ఎర్రగా బుర్రగా తలుకు బెలుకుగా బాగానే ఉంటారు, కానీ బంధకాలు అన్నీ బంధకాలే. కాబట్టి యేసు నామంలో వారి బంధకాలు విప్పుదాము. ఏమని చేయాలి తెలుసా? యేసు ప్రభువా, నీ నామంలో మేము ఈ బంధకాలను విప్పి ఉన్నాము అని చెప్పాలి. దిస్ ఇస్ వాట్ ఫెయిత్. విప్పు ప్రభువా, నువ్వు విప్పు ప్రభువా అంటే నువ్వు విప్పే. నీకు విప్పమని చెబితే మళ్ళీ దేవుడికి పెడతావు. కొంతమంది ఉంటారు ప్రార్థనలు ఎట్టనుకుంటున్నావు, ప్రభువా యేసయ్యా, ప్రభువా నాయన ఆ బంధకాలు ఇప్పయ్యా, బంధకాల్లో నుంచి తొలగించా. ఏది వ్యర్థమైన ప్రార్థనలు అంటే ఇయే. వాక్యం తెలుసుకో, దేవుడు ఏం చెప్పాడో అర్థం చేసుకో. మీరు విప్పంటే, మీరు విప్పితే అది విప్పబడుతుందని చెప్పాడు. ఇవ్వాల్సింది, ఆ బంధకాలు ఇవ్వాల్సింది ఎవరు? చాలామంది సేవకులు పడితే చెప్తారు. కాబట్టి ఇట్లాంటి తప్పులు మనం చేయకుండా వాక్య పేరులో కొద్దిసేపు ప్రార్థన దయచేసి